హే ఎవ్రీవన్, లెట్స్ డూ హెయిర్ కేర్ రొటీన్. సో వీక్ అంతా కూడా నేను ఆయిల్ పెట్టుకోకుండా హెయిర్ లీవ్ చేసుకుంటూ పోనీటైల్ పెట్టుకుంటూ ఉంటాను. బట్ కన్ఫామ్గా వీకెండ్లో మాత్రం హెయిర్ మాస్క్ వేస్తాను. సో ఫస్ట్ నేను ఆయిల్ అప్లై చేసే ముందు నా హెయిర్లో ఉన్న మొత్తం ట్యాంగిల్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఇక్కడ యూస్ చేసేది వుడెన్ కోమ్, ప్లాస్టిక్ ఏం యూస్ చేయను. అండ్ నేను యూస్ చేసిన ఆయిల్స్ వచ్చేసి హెర్బల్ ఆయిల్స్ అండ్ పౌడర్స్ అనే ఇన్స్టా పేజ్ నుండి తీసుకున్నాను. సో ఈ ఆయిల్స్ అయితే 100% న్యాచురల్ ఆయిల్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆయిల్స్ ప్రిపేర్ చేశాను. ఆ వీడియో మీరు ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. సో ఆ ఆయిల్కి వీళ్ళ పేజ్లో తీసుకున్న ఆయిల్ కూడా టెక్స్చర్ కానీ స్మెల్ కానీ రెండు ఈక్వల్గానే వచ్చాయి. సో నాకైతే చాలా నచ్చింది. ఒకటి బ్రింగరాజ్ ఆయిల్ అండ్ దిస్ నీమ్ ఆయిల్, ఈ రెండు కూడా నేను తీసుకున్నాను. సో ఆయిల్ అప్లై చేసి ఒక 2 అవర్స్ నేను ఉంచేసాను. సో దట్ ఆయిల్ అనేది మొత్తం కూడా స్కాల్ప్కి అబ్జర్వ్ అవుతుందని చెప్పేసి వన్స్ ఒక 2 అవర్స్ అయిపోయిన తర్వాత నేను సేమ్ ఇన్స్టా పేజ్ హెర్బల్ పౌడర్స్ అండ్ ఆయిల్స్ నుండి నేను ఈ హెయిర్ మాస్క్ అనేది తీసుకున్నాను. సో ఈ హెయిర్ మాస్క్ ప్రిపరేషన్కి ఒక 2 స్పూన్స్ ఆఫ్ హెయిర్ మాస్క్ పౌడర్ అండ్ అలాగే ఒక ఎగ్ తీసుకోండి. ఇన్ కేస్ కనుక మీకు యోక్ అనేది స్మెల్లీ వస్తుందంటే కనుక యూ కెన్ అవాయిడ్ దట్ అండ్ యూ కెన్ టేక్ ఓన్లీ వైట్ అండ్ కొంచెం కర్డ్. సో ఇవన్నీ కూడా వెల్గా మిక్స్ చేయాలి, ఇలాంటి థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. ఇది హెబిస్కస్ పౌడర్ ఉండడం వల్ల మనకి అదర్ హెయిర్ మాస్క్ లాగా ఫ్లోర్ మొత్తం అనేది మెస్సీ అవ్వదు, చాలా స్టిక్కీగా ఉంటుంది. సో అప్లై చేసుకొని ఇది ఒక 40 to 50 మినిట్స్ ఉంచుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి. సో నేను ఇక్కడ హెయిర్ వాష్ చేసేసాను. అండ్ నేను యూజ్ చేసింది రోజ్ షాంపూ. సో నాకు ఎలాంటి ఎగ్ స్మెల్ అనేది ఏమీ రాలేదు. ప్రీవియస్గా అయితే నాకు చాలా హెయిర్ ఫాల్ ఉండేది, బట్ ఇప్పుడైతే కంట్రోల్లో ఉంది. నేను చాలా వరకు ప్లాస్టిక్ కోమ్స్ అండ్ అలాగే కెమికల్ షాంపూస్ అనేవి అవాయిడ్ చేశాను. న్యాచురల్ ఆయిల్స్ అలాగే న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ యూస్ చేస్తున్నాను. దీంతో పాటు ఫ్లాక్స్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అనేవి రెగ్యులర్గా 3 మంత్స్కి ఒకసారి హెయిర్ ట్రిమ్ చేస్తూ ఉంటే కనుక హెయిర్ అనేది చాలా గ్రో అవుతుంది.